ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఈ రెండు పార్టీలు కూడా ప్రయత్నాలు చేశాయి. ఒకానొక సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆలోచన సార్, ఒకవేళ భారతీయ జనతా పార్టీ రాకపోయినా కూడా జనసేనతో వెళ్దాము అని చెప్పి. కానీ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీతో తనకున్న పొత్తును కట్ చేసుకోవడానికి చూడాల. దీని వెనుక ఉన్న పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి స్పష్టంగా ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే ఆ మేరకు పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసిన నాటి నుంచి ఆ స్పష్టత క్లియర్గానే ఉంది. సో ఆ రెండు అంశాలు పవన్ కళ్యాణ్ లక్ష్యాలుగా ఉన్నాయి. ఒకటి వైసీపీని ఓడించాలి. వైసీపీని ఓడించటానికి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు. వైసీపీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేయాలి. రెండవది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జనసేనకు ఒక బలమైన ప్రాతినిధ్యం ఉండాలి. ఈ రెండు సాధించాలి అంటే టీడీపీతో పెట్టుకోవడం తప్ప మరో మార్గం లేదు. అందువల్ల టీడీపీతో పెట్టుకొని బీజేపీని కూడా కలుపుకోవాలన్నది ఆయన వ్యూహం. అందువల్ల తెలుగుదేశంతో పొత్తు ఉన్నా ఎన్డీఏ నుంచి బయటికి రాలేదు, బీజేపీతో స్నేహం వదలలేదు, తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేశారు, మోడీ లాంటి ప్రధాని కావాలి అంటూ మాట్లాడుతూ వచ్చారు. సో రామ మందిర ప్రారంభానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ వెళ్ళారు. సో అందువల్ల మొదటి నుంచి కూడా బీజేపీతో బంధాన్ని తెంచుకోకుండా తెలుగుదేశంతో అనుబంధాన్ని పెంచుకున్నాడు. ఒక రకంగా బీజేపీతో అనుబంధాన్ని తెంచుకోకుండా తెలుగుదేశంతో బంధాన్ని పెంచుకున్నాడు. సో ఈ అనుబంధ బంధాల మధ్య ఉండే ఆ వ్యత్యాసమే చాలామందిని ఆశ్చర్యపరిచింది. బీజేపీతో అనుబంధాన్ని ఉంచుకుంటూ తెలుగుదేశంతో బంధాన్ని ఎలా పెంచుకుంటాడు, టీడీపీ ఎన్డీఏలో లేదు కదా అనేటువంటి ప్రశ్న పదే పదే వచ్చినా అది పొలిటికల్గా కొంత స్ట్రేంజ్గా కనిపించినా బహుశా సమయమే దీనికి పరిష్కారం చెప్తుంది. తనంతట తానుగా బీజేపీని వదులుకోదలుచుకోలేదు. అనివార్యమైతే బీజేపీ టీడీపీ జనసేన కూటమిలో కలవనప్పుడు చూద్దాం అనే వైఖరే పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు. అందువల్ల డెఫినెట్గా టీడీపీ బీజేపీ పొత్తు ఫైనల్ అయితే ద క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే బీజేపీ తెలుగుదేశాలను దగ్గర తెచ్చింది పవన్ కళ్యాణ్ మరి అందువల్ల ఇన్స్ట్రుమెంటల్ పాత్ర పోషిస్తాడు ఈ అలయన్స్లో. ఈవెన్ బీజేపీ జాతీయ నాయకత్వం కూడా చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ ఎక్కువ విశ్వసిస్తుంది, అనుమానమే లేదు. మీరు బీజేపీ వర్గాలను అడగండి, మా నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు నమ్మడు, ఆయన చాలా జాగ్రత్త పడతాడు అని. ఎందుకంటే నాకు ఇప్పటి గుర్తు 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు చర్చలు జరపడానికి బీజేపీ జాతీయ నాయకత్వంలో వెళ్తున్న వారిలో ఒక అతను నరేంద్ర మోడీ వెళ్ళే ముందు పిలిచాడట. పిలిచి నీవు ఎవరితో పొత్తు పెట్టుకోబోతున్నావు, చర్చలు జరుపుతున్నావు తెలుసు కదా, ఆయన చంద్రబాబు నాయుడు, జాగ్రత్తగా ఉండు అని వారిని చెప్పి పంపించాడని బీజేపీలో ఒక అగ్రనాయకుడు నాకు చెప్పాడు. అంత అప్రమత్తంగా ఉంటారు బీజేపీ నాయకత్వం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఊగిసలాట జగమెరిగిన విషయం కదా, ఆయన బీజేపీ పట్ల ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మారాడు అని అందరికీ తెలుసు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిశాక ఆ వేవరింగ్ ఎప్పుడు చూపెట్టలేదు. అందువల్ల ఖచ్చితంగా బీజేపీ చంద్రబాబు నాయుడు కన్నా కూడా పవన్ కళ్యాణ్ నమ్ముతుంది, పవన్ కళ్యాణ్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది. అందువల్ల ఈ నేపథ్యంలో ఇంకో చర్చ కూడా జరుగుతుంది, ఆసక్తికరమైన చర్చ. అసలు పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోటీ చేయడా, పార్లమెంటుకు చేస్తాడా అని, లేదా రెండింటికి చేస్తాడా, అటు పార్లమెంటుకు ఇటు అసెంబ్లీకి. ఎందుకు జరుగుతుంది అంటే పార్లమెంటుకు అసెంబ్లీకి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్కు వెసులుబాటు ఉంటుంది. ఇదివరకు 2 అసెంబ్లీకి చేశాడు. ఇప్పుడు ఒక ఎంపీ కాకినాడ నుంచి ఎంపీకి, భీమవరం నుంచి లేదా తిరుపతి నుంచి అసెంబ్లీకి చేస్తే ఒక వెసులుబాటు ఏంటంటే రాష్ట్రంలో ఈ కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఒక కీలక నేతగా, ఉప ముఖ్యమంత్రిగా ఉండగలడు. తెలుగుదేశం పార్టీకి మెజారిటీ సొంతగా రాకపోతే చాలామంది చెప్తున్నట్లు మరో నితీష్ కుమారో మరో కుమారస్వామో అవ్వడానికి పవన్ కళ్యాణ్కి ఆస్కారం ఉంటుంది. కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచాడు అనుకోండి, అప్పుడు పార్లమెంటు సీటు ఉంచుకొని ఈసారి ఎన్నికల్లో నా అంచనా పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి గెలుస్తాడు, పార్లమెంట్ గెలుస్తాడు. సో రెండిట్లో పోటీ చేసినా గెలవగలిగే పరిస్థితుల్లో రాజకీయ వాతావరణం ఉంది. మరి ఇప్పుడు భీమవరంలో పోటీ చేసినా, గాజువాక్లో చేసినా, తిరుపతిలో చేసినా ఆయన ఈసారి సేఫ్ సీట్ ఎంచుకుంటాడు. అసెంబ్లీ గెలవటానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి.
ఎవరమూ చెప్పలేం జ్యోతిష్యాన్ని పార్లమెంటు కూడా స్కోప్ ఉంటుంది. సో రెండు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఒకవేళ రాష్ట్రంలో ఈ కూటమి అధికారంలోకి రాకపోతే పవన్ కళ్యాణ్ పార్లమెంట్లో ఉండి ఎన్డీఏలో కేంద్ర మంత్రి కాగలడు. ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణం చూస్తే, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూస్తే నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావడం వైపుగా వాతావరణం కనబడుతుంది. అఫ్కోర్స్ కేవియట్ ఎప్పుడు ఉంటుంది, ఎన్నికల్లో చివరి ఓటు లెక్క పెట్టేదాకా ఏమీ చెప్పలేము. కానీ రాజకీయాలు చాలా వేగంగా మారుతాయి. తెలంగాణలో చూసాం, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చివరి నిమిషం వరకు ఎవరు అనుకోలేదు. కానీ దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు చూస్తే బీజేపీ మూడోసారి కూడా అధికారంలోకి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో ఎన్డీఏలో ఒక ముఖ్య నేతగా, సౌత్ ఇండియాలో ఒక గుర్తింపు పొందిన నాయకుడిగా, కేంద్ర మంత్రిగా, క్యాబినెట్ మంత్రిగా, అన్న చిరంజీవి సహాయ మంత్రి మాత్రమే కాంగ్రెస్లో విలీనం చేసుకున్నా. కానీ పవన్ కళ్యాణ్ కేంద్ర క్యాబినెట్ మంత్రిగా అయ్యే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ముందు పెట్టి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేస్తుంది. ఈ రాజకీయంలో అవసరమైతే టీడీపీని కూడా లెక్క చేయని రాజకీయం చేస్తుంది. మీరు చూస్తుండండి, ఇవాళ నేను చెప్పేది నిజమవుతుందో మీరే చూస్తారు. భవిష్యత్తు రాజకీయ చిత్రం 2024 లోక్సభ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ బలోపేతం చేసి, బలీయమైన పవన్ కళ్యాణ్ ముందు పెట్టి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశాన్నే బలహీనపరిచే వ్యూహాన్ని రచిస్తుంది. జరగబోయేది అదే. ఎందుకంటే బీజేపీ పవన్ కళ్యాణ్ టీడీపీని చూసే విధానం వేరు, బీజేపీ టీడీపీని చూసే విధానం వేరు. పవన్ కళ్యాణ్ ఏమో వైసీపీకి వ్యతిరేకంగా జగన్ ఓడించడానికి అసెంబ్లీలో బలమైన జనసేన ప్రాతినిధ్యం కొరకేమో పవన్ కళ్యాణ్ స్నేహాన్ని చూపుతున్నాడు. బీజేపీ అలా ఉండదు. బీజేపీ వ్యూహం ఏంటంటే తాను పెరగటానికి ఏ రకమైన రాజకీయ అస్త్రాలను ప్రయోగించాలో నిర్మోహమాటంగా ఆ రాజకీయ అస్త్రాలను ప్రయోగిస్తుంది. ఇది భారతీయ జనతా పార్టీ హిస్టరీ అది. అందువల్ల రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్కి ఆ స్కోప్ కూడా ఉంటుంది. బహుశా బీజేపీ జాతీయ నాయకత్వం పవన్ కళ్యాణ్కి ఆ అడ్వైస్ కూడా ఇచ్చినా ఆశ్చర్యపడాల్సింది లేదు. మీరు పార్లమెంటుకు అసెంబ్లీకి చేయండి, భవిష్యత్ రాజకీయాలను బట్టి చూద్దామని. అందువల్ల ఏ రకంగా చూసినా టీడీపీ బీజేపీ మధ్య జరిగే పొత్తులో పవన్ కళ్యాణ్ కీలకం, ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ కీలకం. టీడీపీ బీజేపీ కనుక కలిస్తే తెలుగుదేశం ఎంత బలపడుతుందో నేను చెప్పలేను, కానీ జనసేన మాత్రం బలపడుతుంది. పవన్ కళ్యాణ్కు ఎక్కడ లేని బలం పెరుగుతుంది కూటమిలో. కంపారిటివ్లీ ఇప్పుడున్న దానికన్నా జనసేన కీలక పాత్రధార అవుతుంది కూటమిలో.